ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నట్లు నోటిఫికేషన్ జారీ చేశారు. 5 ఎమ్మెల్సీల పదవీ కాలం ఈ నెల 29తో ముగియనుంది. దీంతో ఈసీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నట్లు నోటిఫికేషన్ జారీ చేశారు. 5 ఎమ్మెల్సీల పదవీ కాలం ఈ నెల 29తో ముగియనుంది. దీంతో ఈసీ గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ విషయం గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా ఎర్రలేఖలో 5 ఎమ్మెల్సీలు కూడా ఈ నెల 29న వాళ్ళు పదవీ కాలం మిగబోతుంది. ఇందులో ప్రధానంగా 5 ఎమ్మెల్సీ సంబంధించి జంగా కృష్ణమూర్తి, అలాగే దువ్వారపు రామారావు, అలాగే బీటీ నాయుడు, అలాగే అశోక్ బాబు, అలాగే మాజీ మంత్రి, మాజీ స్పీకర్, ఆర్థిక మంత్రి అయిన జమ్మల రామకృష్ణుడు పదవీ కాలం కూడా ఈ నెల 29వ తారీఖు ముగియబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ 5 మంది పదవీ కాలం కూడా ముగియబోతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఈరోజు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల సంఘం వివేక్ యాదవ్ ఈరోజు ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ 5కు సంబంధించి కూడా త్వరలో కూడా భర్తీ చేస్తామని చెప్పేసి కూడా ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే అయితే ఈ 5 మందిలో ప్రధానంగా 5 ఎమ్మెల్సీ సంబంధించి నోటిఫికేషన్ ఎమ్మెల్సీ కాంబినేషన్ స్పీకర్ కూడా ఈ మేరకు స్వీకరిస్తారని చెప్పేసి కూడా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఏపీ సిఇఓ వివేక్ యాదవ్ ఎన్నికల రేటింగ్ అధికారిగా అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీ ఆర్ వనితారాణిని నియమించినట్టు కూడా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ లో పేర్కొంది. అలాగే మరో 2 అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు కూడా నియమించుకోవచ్చు అని చెప్పేసి కూడా సిఇఓ వివేక్ యాదవ్ కూడా నోటిఫికేషన్ జారీ చేశారు. చూస్తే నెలాఖరుతో కూడా 5 మంది ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో చేపట్టి 5 మందిని భర్తీ చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.